మిత్రులకు అందరికీ కూడా నేను నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క కార్యక్రమం 12 సంవత్సరాల నరేంద్ర మోదీ గారి యొక్క నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం. మరొక వైపు ఆంధ్రప్రదేశ్ లో 2 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మాధవ్ గారి యొక్క కలయికతో పాలన. ఈ రెండింటి యొక్క విజయోత్సవాలను మనం ఇప్పుడు జరుపుకుంటా ఉన్నాం. నరేంద్ర మోదీ గారి యొక్క పాలనలో నమ్మకం అంటే నా దేశం జోలికి శత్రు దేశం ఏది కూడా కళ్ళు ఎత్తి చూడలేనటువంటి స్థానంలో మనం ఉన్నాం. ఒకవైపు ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని దేశాల్లో యుద్ధం జరుగుతూ ఉంది. భయంగా బిక్కుగా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా జీవిస్తూ ఉన్నారు. కానీ భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులు మాత్రం నా దేశం అభివృద్ధి చెందాలి, ఆ అభివృద్ధి కోసం, వికసిత భారత్ కోసం వారందరూ కూడా బిజీగా ఉన్నారు. అంటే నరేంద్ర మోదీ గారి యొక్క సామర్థ్యంగా ఉన్నటువంటి నాయకుడి దేశానికి నాయకత్వం వహిస్తూ ఉన్నాడు కనుక మనం అందరం కూడా ధైర్యంగా ఉన్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మాధవ్ గారు, వీరి ముగ్గురి యొక్క సామర్థ్యం గల నాయకత్వం కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉంది కనుక మరొక వైపు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఎన్ని ఎత్తుగడలు వేసినా చిత్తు చేసి మనం అభివృద్ధి వైపు మాత్రమే ఆలోచన చేస్తూ ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గాను, వికసిత ఆంధ్రప్రదేశ్ గాను మనం ముందుకు తీసుకెళ్లే ఆలోచనతోనూ ఆ పనిలో మాత్రమే ఉన్నాం.